దేశ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త చర్చకు తెరలేపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జెన్జీ ఎప్పుడు ఓటు వేసే తరంగానే ఉండిపోవాలా, లేక దేశాన్ని నడిపించే నాయకత్వంగా ఎదగాల? జెన్జీ ఉద్యమం చేస్తే చప్పట్లు, ఎన్నికల్లో ఓట్లు వేస్తే బాధ్యత. కానీ నిర్ణయాలు తీసుకునే పార్లమెంట్, అసెంబ్లీలో మాత్రం యువతకు తలుపులు ఎందుకు మూసుకుపోయాయి? ఇదే ప్రశ్నని దేశం ముందుంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జెన్జీ పోరాటం, మంత్రి రాజీనామాతోనే పోరాటం ముగించకూడదు, చట్టసభల్లోకి అడుగు పెట్టే వరకు ఉద్యమం కొనసాగాలి అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీస్తాయి. మరి జెన్జీ సీఎం, జెన్జీ ప్రధాని సాధ్యమయ్యే విషయమేనా? అందుకు రాజ్యాంగం ఏం చెబుతోంది? భారత రాజకీయ వ్యవస్థ మార్పుకు సిద్ధంగా ఉందా? జెన్జీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్లో ఉన్న తరం. ఒక్కసారి ఉద్యమానికి నడుం బిగిస్తే లక్ష్యం సాధించేదాకా వెనుతిరగని నైజం జెన్జీ తరానిది. అలాంటి తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదని, దేశ పాలనా వ్యవస్థలో కూడా భాగస్వామ్యం కావాలని అంటున్నారు సీఎం రేవంత్. మామూలుగా నువ్వేం కావాలనుకుంటున్నావని నేటి యువతను అడిగితే సాఫ్ట్వేరో, డాక్టరో, ఇంజనీర్ లాంటి ఆప్షన్స్ తప్ప రాజకీయం అన్న థాటే తమ మైండ్లోకి రాదు. బట్ యువత కూడా రాజకీయాల్లోకి రావాలంటున్నారు తెలంగాణ సీఎం. జెన్జీ కేవలం ఉద్యమాలకే కాకుండా చట్టసభల్లో కూడా నాయకత్వం వహిస్తే ఆ దేశ చరిత్రే మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జెన్జీ నాయకత్వం దేశ పాలనలోకి వస్తే ప్రభుత్వ ప్రాధాన్యతలు సైతం కొత్త తరం అవసరాలకు అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్లు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రభుత్వ విధానాల్లో మరింత ప్రాధాన్యతను పొందవచ్చు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సాంకేతికత ఆధారిత పాలన, పారదర్శకత, పౌర సేవల్ని పూర్తిగా డిజిటలైజ్ చేయడం వంటి అంశాల్లో యువ నాయకత్వం కొత్త ఆలోచనల్ని తీసుకురాగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ యుగంలో పెరిగిన తరం కావడంతో ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్, డేటా ఆధారిత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొచ్చని భావిస్తున్నారు. జెన్జీ ఉద్యమాన్ని అభినందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదు అంటున్నారు. జెన్జీ ఉద్యమం ఒక మంత్రి రాజీనామాతోనో, పాలకులపై ఒత్తిడి తేవడంతోనో ముగియకూడదని, నిర్ణయాలు తీసుకునే చట్టసభల్లోకి అడుగు పెట్టే వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. వీధుల్లో నిరసనలు తెలిపే యువత ఇక విధానాల్ని రూపొందించే సభల్లో సైతం ఉండాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్ళు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టింది. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు పోవడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిందో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. భారత్ జనాభాలో జెన్జీ దాదాపు 3వ వంతు ఉన్నప్పటికీ పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అసమతుల్యతను తగ్గించాలి అంటే ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలపై చర్చ అవసరమని సూచించారు. పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ప్రకటించడం ద్వారా ఈ అంశాన్ని రాజకీయ నినాదంకే పరిమితం కాకుండా విధాన చర్చ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని
తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. జర్మనీతో పాటు చాలా దేశాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 18 లేదా 21 ఏళ్లే. మన దగ్గర లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయస్సు 25 సంవత్సరాలు. దీన్ని 21 సంవత్సరాలకు తగ్గించాలంటే రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల్లో సవరణలు చేసి పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇదొక్క రాష్ట్ర నిర్ణయంతో సాధ్యమయ్యే విషయం కాదు, అలానే అసాధ్యము కాదు అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అనుభవం, యువశక్తి రెండూ సమన్వయంతో పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అన్నదే సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. మరి చూడాలి, త్వరలో భారత రాజకీయాల్లోకి నూనుగు మీసాల యువత కూడా తమ కెరియర్ ని కొనసాగిస్తుందో లేదో.